దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచన భాగమును చదువుకుందాం. కాబట్టి దేవుని రాజ్యము మీ వద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి యగు ప్రభువా, మహామహిమలో నివసించువాడా, ఎవరు సమీపించలేనటువంటి తేజస్సులో అమృతం కలిగిన శ్రీమంతుడా, ఎదుగుని పరిశుద్ధ పాదపీఠం ఎదుట సాగిలపడి ఉన్నాం. నీ ఏర్పాటు, నీ దయాపూర్వకమైన సంకల్పమును బట్టి నీవు విమోచించినటువంటి ప్రజలముగా ఎదుగు యెరూషలేము ప్రార్థనా మందిరమునికి నాయన నువ్వు మమ్మల్ని నడిపించి ఈ దినమందు నిన్ను ఆరాధించి సేవించడానికి నీవు మా పక్షంగా నీ కృపను మీరు బయలుపరిచినారు. నిన్ను ఆరాధించి నిన్ను సేవించువారము పరిశుద్ధుడవు, మహామహిమలో నివసించువాడవని నిన్ను గూర్చి ఎరిగినటువంటి మేము నా ప్రభువా, అయ్యా నీ మాట ఎటువంటిదో, ఇదిగో నీ మాటను అనుసరించి నడుచుకొనడానికి మాకు ఎట్టి విశ్వాసం అవసరమై ఉన్నదో, నీవు మా కొరకు సిద్ధపరిచినటువంటి మార్గము ఎట్టిదై ఉన్నదో ప్రభువా, మేము గ్రహించి అనుసరించి నడుచుకొనడానికి గాని ప్రభువా నీ శక్తి చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి. మానవ స్వరముని స్థలములో మరుగుపరచండి. పరిశుద్ధాత్మ స్వరముని నత్తండి స్థలములు నాయన మీరు వినబడొచ్చేసిన తండ్రి నిరంతరము క్రీస్తుతో కూడా జీవించగలిగిన గొప్ప ధన్యతని నా ప్రభు మాకు మీరు దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావములను మీరే పొందుకొనుమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఏర్పాటు చేయబడిన సంఘమంతటికి కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచన భాగాన్ని మనం చదువుకొని ఉన్నాం. ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట, కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుంచి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడనని మీతో చెప్పుచున్నాను. ఈ మాటలో మనకి ఏం కనబడుతా ఉన్నది అంటే, దేవుని రాజ్యం మీ యొద్ద నుంచి తొలగింపబడి దాని ఫలమిచ్చే జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. అంటే దేవుని రాజ్యము కొందరి యొద్ద నుంచి తీసివేయబడుతుంది, మరికొందరికేమో దేవుడు అనుగ్రహింపచేస్తూ ఉన్నాడు. అంతేనా? కొందరికేమో దేవుని రాజ్యాన్ని వారి యొద్ద నుంచి తీసివేస్తున్నాను అంటున్నాడు. మరికొందరిని గూర్చేమో ఏమంటున్నాడంటే, దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడును అని మీతో చెప్పుచున్నాను. అయితే ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నారు అంటే, ఇది ఎవరిని గూర్చి చెప్పబడుతూ ఉన్నది అంటే, ఎవరిని గూర్చి అయితే చెప్పబడిందో వారైతే ఈ సంగతిని బాగుగా గ్రహించారు. ఇక్కడ మీరు 45వ వచన భాగమును కనుక మీరు చదివితే, ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చియే చెప్పనని గ్రహించి, చాలమ్మా, ఎవరంట వీరు? ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పినటువంటి ఉపమానములను విని ఇది తమ్మును గూర్చియే చెప్పనని వారు గ్రహించినటువంటి వారుగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఎవరి యొద్ద నుంచి దీనిని తీసివేస్తానంటున్నాడు? శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులైనటువంటి వారి యొద్ద నుంచి దేవుని యొక్క రాజ్యం ఏమవుతుందంట? తొలగింపబడుతూ ఉన్నదంట.
దాని ఫలమిచ్చేటువంటి జనులకు దేవుని రాజ్యము అనేటువంటిది అనుగ్రహింపబడుతుందంట. అయితే ఎందుకు వీరి యొద్ద నుంచి దేవుడు రాజ్యమును తొలగిస్తానంటున్నాడు? దాని ఫలమిచ్చే జనులకు అంటే ఆయన ఎలాంటి ఫలమిచ్చే జనులకి ఆయన రాజ్యాన్ని ఇస్తున్నాడు అంటే ఏంటి? ఎలాంటి ఫలమిచ్చేటువంటి జనులు అంటే మనకి ఇప్పుడు ఫలములను కూర్చున్నటువంటి వర్తమానాలన్నీ కూడా గుర్తుకొస్తాయి, అవునా? దాని ఫలమిచ్చు జనులు అంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? మనము ఫలించేలాగుననే ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఫలము మనలో నిలిచి ఉండులాగుననే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం కూడా ఏంటి అంటే మనం ఫలించి అభివృద్ధి చెందాలి, విస్తరించాల అనే దేవుడు మనల్ని కోరుకున్నాడు. అయితే మనం ప్రభువునందు విశ్వసించుట ద్వారా విశ్వాసానికి ఏముందంట? ఫలము అనేటువంటిది. విశ్వసించినటువంటి వారు నీతిమంతులుగా చేయబడతారు. నీతికి కూడా ఏమి ఉన్నదంట? ఫలము అనేటువంటిది ఉన్నదంట. విశ్వాసము ద్వారా మనం రక్షింపబడుతున్నాం. రక్షణకు కూడా ఏమి ఉన్నది అంటే ఫలము అనేటువంటిది ఉన్నదంట. విశ్వసించడం ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాం. పరిశుద్ధతకు కూడా ఏమి ఉన్నది అంటే ఫలము అనేటువంటిది ఉన్నది. అన్నిటికీ కూడా వెలుగు ఉంది. వెలుగుకు కూడా ఏమి ఉన్నది? ఫలము అనేటువంటిది ఉన్నది. అలాగే నిత్య జీవము అనేటువంటి ఫలము కూడా ఉన్నది. ఇలా ఫలము అంటే దేవుడు మనకి మనం ఫలించడానికి పిలువబడిన వారమే కనుక ఎలా మనల్ని పిలుచుకున్నాడు? ఆయన నాటినటువంటి తోటలోని చెట్లలాగా. చెట్టు ఏదైనా ఒకటి నాటుకున్నాము అంటే ఖచ్చితంగా దేని కొరకు నాటుతాం? ఒక తోటను ఒక వ్యవసాయకుడు వేసుకున్నాడు అంటే దేని కొరకు తోట వేస్తాడు? అది ఫలించాలనే తోట వేస్తాడు కదా. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆయన నాటినటువంటి ఒక తోటలాగా మనల్ని, ఆయన నాటినటువంటి చెట్ల వల్లే మనల్ని ఏర్పాటు చేసుకుని మనల్ని పిలుచుకున్నాడు దేవుడు కదా. ఇప్పుడు ఖచ్చితంగా దాని ఫలమిచ్చేటువంటి జనులకి ఇవ్వబడునని మీతో చెప్పుచున్నాను అంటే మనకేమీ అర్థం కాదు. ఈ ఒక్క మాటను మాత్రమే మనం తీసుకోకూడదు. 43వ వచన భాగాన్ని మాత్రమే మనము యోచన చేయకూడదు. ప్రభు చెప్పినటువంటి ఈ ఉపమానం అంతటిని కూడా మనం చూడాల. ప్రభువే దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఎలా చెప్తున్నారు అంటే ఉపమానము అనేటువంటిది లేకుండా ఆయన తన రాజ్యమును గురించినటువంటి మర్మాన్ని ఆయన చెప్పడం, ఉపమాన రీతిగా ఆయన బోధిస్తున్నాడని మనం విన్నాం. ఇప్పుడు మీరు ప్రతి ఆదివారం కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నాము అంటే దేవుని యొక్క రాజ్యమును గూర్చినటువంటి ఉపమానములే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది ఉపమాన రీతిగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటే దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, ఎవరు దేవుని రాజ్యానికి వెళ్తారు అనేది ఆ ఉపమానమును వినినప్పుడు మనకి గ్రహించేటువంటి మనస్సుని దేవుడు మనకి అనుగ్రహింపచేస్తున్నాడు. ఈ గ్రహించేటువంటి మనస్సు మనం కలిగి ఉన్నామా? ప్రభు మీతో మాట్లాడుతున్నారు కదా, ఉపమానం ద్వారా దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నారా? వింటున్నారా? మీరు ప్రతి పునరుద్ధాన దినము వింటున్నాం కదా. వింటున్నటువంటి మనం ఏం గ్రహించాలా? దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, కాబట్టి ఇప్పుడు ఆ రాజ్యంలోకి వెళ్ళాలి అంటే మనం ఇలా ఉండాలి అనేటువంటిది ఆ ఉపమానము వింటున్నప్పుడు మనకి గ్రహింపు అనేటువంటిది కలగాల. కలిగిన వారే దేవుని చేత నిర్ణయింపబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. ఇక్కడ కూడా ప్రభువు ఒక ఉపమానము చెప్తూ ఉన్నాడంట. అది ఏంటి ఆ ఉపమానము అంటే, ఇంటికి ఈ యజమానుడు ఒకడు ఉన్నాడు. ఆ యజమానుడంట ఒక ద్రాక్ష తోటను నాటించాడంట. దాని చుట్టూ కూడా కంచె వేయించాడు. అందులో ద్రాక్షల తొట్టిని కూడా తొలిపించి గోపురమును కట్టించాడంట. కాపులకి మరి ఆ తోటని గుత్తకిచ్చి అంటే కౌలుకిచ్చి ఈయన ఏం చేస్తున్నాడు అంటే దేశాంతరం పోయాడంట. దేశాంతరం పోయాడు. కౌలుకి ఇచ్చినప్పుడు ఎలా ఇస్తారు పండ్ల తోటలని అంటే, పండ్ల తోటలను ఎలా ఇస్తారు అంటే కనుక నువ్వు అది ఎంత ధనానికి నువ్వు దానిని గుత్తకిచ్చినప్పటికీ కూడా యజమానుడు తోటలో ఉన్నటువంటి పండ్లను
తినాలి అని కోరుకుంటాడు. నువ్వు దాన్ని ఇతరులకు కౌలుకిచ్చినా కూడా, చూడండి, మీరు పొలాన్ని కౌలుకిచ్చినప్పుడు ఖచ్చితంగా దానిలో ఉన్న పంటని, అది వరి పొలమే కావచ్చు, ఏ పొలమైనా సరే, లేదు ఏ తోటైనా, ద్రాక్ష తోట కానివ్వండి, మామిడి తోట కానివ్వండి, మామిడి తోటలు కలిగినటువంటి అనుభవంలో చెప్తున్నాను, ఎలా ఏర్పాటు చేయబడితే ఖచ్చితంగా వారు ఎంత ధనాన్ని మనకి కౌలుగా ఇచ్చినప్పటికీ కూడా ఏం కోరుకుంటాము? మన తోటలోని పండు మనము తినాలి. కాబట్టి అందులో ఖచ్చితంగా భాగము అనేటువంటిది అడుగుతాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దేవుడు కూడా ఒక తోటని, ద్రాక్ష తోటని నాటించాడు, దాని చుట్టూ కంచె వేయించాడు, ద్రాక్షల తొట్టిని కూడా తొలిపించాడు, గోపురం కట్టించాడు, కాపులకు ఇచ్చాడు, దాన్ని గుత్తకిచ్చి దేశాంతరం పోయాడు. పంట కాలము వచ్చిందంట. సమీపించినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, పండ్లలో ఒక భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల దగ్గరికి యజమానుడు ఏం చేస్తున్నాడంట? తన దాసులను పంపిస్తున్నాడు. తన దాసులను పంపిస్తూ ఉంటే ఆ కాపులంట, ఆ తోటను కాసేటువంటి కాపులు ఎవరైతే గుత్తకు తీసుకున్నారో ఆ కాపులు పండ్లను ఇవ్వవలసినది పోయి ఏం చేస్తున్నారంటే, యజమానుడి చేత పంపబడినటువంటి దాసులను పట్టుకుని ఒకరిని కొట్టారంట, మరి ఒకరిని ఏం చేశారంట? చంపేశారంట. మరి ఒకరి మీద ఏం చేస్తున్నారంట? రాళ్లను రువ్వారంట. అంటే ఎంత దుర్మార్గమో చూడండి. యజమానుడికి పండ్ల కాలము సమీపించినప్పుడు ఏం చేయాలా? పండ్లలో అంత నాకు ఇవ్వంటున్నాడు ఆ దేవుడు, అంత నాకు ఇవ్వంటున్నాడు ఆ యజమానుడు. గుత్తకిచ్చాడు కాబట్టి ఒక భాగముని నాకు ఇమ్మని చెప్తున్నాడు. ఇవ్వమని చెప్తే వారింట దాసులను పంపిస్తే ఒకరిని కొట్టారు, ఒకరిని చంపారు, రాళ్ళు రువ్వారంట. మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసుల్ని కూడా పంపించాడంట. అయినా సరే వీళ్ళు వాళ్ళకి నచ్చలేదేమో, మరికొంతమందిని పంపిస్తే వీళ్ళు మాట వింటారేమో, పండ్లు ఇస్తారేమోనని మరికొంతమంది దాసుల్ని కూడా పంపించాడట. వారికి కూడా వీళ్ళు ఏం చేశారు అంటే ఇదే సన్మానం చేశారట. ఏంటి? రాళ్లతో కొట్టడం, పట్టుకోవడం, చంపడం, ఇటువంటి సన్మానమే చేస్తే ఇక యజమానుడు అనుకుంటున్నాడండి, ఇక చివరికి ఆయన చేసే ప్రయత్నం అన్నమాట. ఏంటి అంటే, నా కుమారుణ్ణి పంపిస్తాను, నా కుమారుణ్ణి పంపిస్తే నా కుమారుడని చెప్పి కుమారుణ్ణి సన్మానిస్తారు అని యజమానుడు అనుకున్నాడంట. కుమారుణ్ణి వాళ్ళ దగ్గరికి పంపిస్తే ఆ కాపులంట కుమారుణ్ణి చూచి అనుకున్నారంట, ఇతడు వారసుడు, ఇతన్ని చంపి ఇతని స్వాస్థ్యాన్ని మనం తీసుకుందాం రండి అని చెప్పి తమలో తాము చెప్పుకునేంట పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపేశారంట. ఎంత దుర్మార్గమో, ఎంత దుష్టం. దాసుల్ని పంపిస్తే పట్టుకున్నారు, కొట్టారు, మరి ఒకరినైతే చంపారు. ఇప్పుడు అసలు కుమారుని పంపిస్తే ఇతడైతే వారసుడు కాబట్టి ఇతన్ని ఏం చేయాలా? ఇతన్ని కనుక చంపేస్తే ఎవరికి స్వాస్థ్యం? మనకి కుమారుడు. మనకి ధర్మశాస్త్ర ప్రకారంగా ఇంటి యజమానుడికి గనక కుమారుడు లేకపోతే ఎవరు? ఇంటి పెద్ద దాసులకి ఏమవుతుంది అంటే స్వాస్థ్యం ఇవ్వబడుతుంది. అబ్రహాం గారికి పిల్లలు లేనప్పుడు కూడా ఏమనుకున్నాను, వినక ఏమి ఇచ్చితేనేమి, నాకు సంతానం లేదు కదా, దమస్కు ఎలియాజరే కదా వారసుడు అని మాట్లాడుతున్నాడు. అంటే ఆయన దేవుడు ఎంతగా ఆశీర్వదించినా కుమారుడు లేకపోతే ఏమవుతుంది? తను సంపాదించింది, తను పొందుకుందంతా కూడా తన దాసులకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు వీరు ఏం ప్లాన్ చేశారు అంటే, కుమారుణ్ణి చంపేశామనుకో, ఇక తర్వాత దీనికి ఈ స్వాస్థ్యానికి వారసుడు ఎవరు? మనమే. ఎవరైతే కౌలు చేస్తూ ఉన్నారో వీరే ఏం చేస్తున్నారు అంటేనంట ఇంకా తీసివేసుకోవచ్చు అని చెప్పి ఆయన్ని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపేశారంట. ఇప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు కాపుల
పాపులను ఏమి చేయును? ఇది ప్రభు వేస్తున్నటువంటి ప్రశ్న. ఎవరిని వేస్తున్నాడు? ఇప్పుడు మనల్ని వేసామనుకోండి, మనం ఏం చెప్తాం? ఏదైతే కుమారుని చేశారో అదే ఏం చేయమంటాం? వారికి కూడా చేయమని చెప్తాం. ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాడు ఈ మాట? శాస్త్రులను పరిసయ్యుల్ని అడిగాడు. పరిసయ్యులు ప్రధాన యాజకుల్నే అడిగాడు. అడిగినప్పుడు వారు ఏం సమాధానం చెప్తారనంటే, ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పారు. ఆన్సర్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు? ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఆన్సర్? ఎప్పుడైనా ఏదైనా మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు తమకు తామే ఏం చేస్తున్నారు? తీర్పును తీర్చుకుంటున్నారు. ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి వాటి వాటి కాలముల యందు తనకు పండ్లనిచ్చేటువంటి ఇతర కాపులకి ఆ ద్రాక్ష తోటను గుత్తకిచ్చునని ఆయనతో చెప్పారు. ఇక అప్పుడు ప్రభు చెప్తున్నాడు, వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ వచ్చేసింది. ఇక ఇప్పుడు యేసు ప్రభు వారు వారిని గురించి, ఇల్లు కట్టువారు నిషేధించినటువంటి రాయి ములకు తలరాయి ఆయను, ఇది ప్రభు వల్లనే కలిగెను, ఇది మన కనులకు ఆశ్చర్యం అనే మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా అని. కాబట్టి ఈ కాబట్టి అనేది ఎందుకు? ప్రభువు ఎక్కడ కూడా అన్యాయస్తుడు కాదండి. ప్రభువు అన్యాయస్తుడు కాదు. ఒకరి దగ్గర నుంచి తీసి ఇంకొకరికి ఎన్నటికీ కూడా ఆయన ఇచ్చే దేవుడు కాదు, అన్యాయస్తుడు కాదు. ఆయన ఎవని ఎడల పక్షపాతిగా కూడా ఉండనటువంటి దేవుడు. ఇది దేవుని యొక్క స్వభావం, లక్షణం. ఆయనలో అన్యాయము లేదు, ఆయనలో పక్షపాతము లేదు. ఇప్పుడు వీరు చేసినటువంటి దుర్మార్గతను ప్రభువు వారి వద్దకే తీసుకొచ్చి ఒక కథలాగా చెప్పాడు. ఎలాగా? దావీదు గారు బెత్షెబతో పాపం చేసినప్పుడు, ఉరియాను చంపించినప్పుడు ప్రవక్త అయినటువంటి నాతాను వచ్చి ఎలాగైతే ఒక కథ చెప్పాడో, 3 గొర్రెలున్నాయంట ఒక యజమానుడికి. కానీ 100 గొర్రెలను అలానే ఉంచుకొని తన ఇంటి పొరుగున ఉన్నటువంటి వానికి ఒకే ఒక గొర్రె ఉందంట. ఆ గొర్రెను నాకు కావాలి అని అడిగాడంట. అడిగి దాన్ని తీసుకొని దాన్ని వధించి భోజనాన్ని సిద్ధపరచు. ఇప్పుడు ఏం చేయాలి అని అడిగితే ఏం చెప్పాడు? ఒక గొర్రెకు 4 గొర్రెలు. ఆయన ఏం చెప్పాడో దానిని దేవుడు కూడా అమలుపరచాడు. ఆయనలో అన్యాయం ఉండదు. ఏదైనా ఒక దోషం మనలో ఉంది అంటే ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది. నువ్వేం చేశావు? నీకు ఎలాంటి న్యాయం కావాలి? నీకు ఎలాంటి తీర్పు కావాలా? గ్రహించగలుగుతామా? నువ్వు చేసిన దోషం ఏంటో నువ్వు గ్రహించగలిగితే ఖచ్చితంగా ఎప్పుడు అంత తీర్పు చెప్పేసిన తర్వాత అర్థమైపోయింది, ఇంకెప్పుడు ఏం ప్రయోజనం ఉంటుంది? చెప్పేశారు. వాళ్ళే తీర్పరులైపోయి ఏం చెప్పారు? నీకే తెలుసయ్యా అన్న మాట అన్నారా? అనలా. అనుకుండా కఠినంగా సంహరించాలా? వాటి కాలమందు ఫలమిచ్చేటువంటి ఇతర కాపులకు దాన్ని గుత్తకివ్వాలా అని చెప్పారు. అంత అయిపోయి చెప్పిన తర్వాత మా గురించే చెప్పాడు. ఇప్పుడు అర్థమైంది, గ్రహించాడు. గ్రహించి ఇప్పుడు ఏం చేయాలి? ఆయన పట్టుకోవాలా? ఆయన చంపేయాలా? ఇప్పుడు ఆ చంపిన ఆయన ఎవరు? కుమారుడు ఎవరు? ఈయనే. ఇప్పుడు చంపేస్తారని కూడా ఈయనకి బాగా తెలుసు, ముందే చెప్పేశాడు. ఇప్పుడు పట్టుకున్నారు, ఆయన చంపారు. ఇప్పుడు దాని ఫలమనిచ్చేటువంటి వారికి అది ఇవ్వబడును అంటే ఎవని యొద్ద నుంచి తీసివేస్తున్నాడు, ఎవనికి ఇస్తున్నాడు? ఇప్పుడు ప్రధాన యాజకులు పరిసయ్యులైనటువంటి వారి యొద్ద నుంచి ఏమవుతుంది?
తీసివేయబడతా. దాని ఫలమిచ్చే జనులంటే ఇక శాస్త్రులు, పరిసయ్యులు కానీ యూదులైనటువంటి వారికి ఎవరికి కూడా ఇక దేవుని రాజ్యానికి ప్రవేశించేటువంటి కృప లేదా, అర్హత లేదా అంటే లేదు అనేది అందుకనే చెప్పాడు క్లియర్. దాని ఫలమిచ్చేటువంటి జనులకు ఇవ్వబడు. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇతర కాపులకి దాన్ని ఏం చేస్తున్నాడు? ఉత్తకించి వారి యొద్ద నుంచి దానిని తీసివేస్తూ ఉన్నాడు. చూడండి, ఇది ఎందుకు ఈ మాట చెప్పబడుతూ ఉన్నది అని అంటే, ఇదే మన మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. అందుకు వారు మొదటివాడే అనిరి, యేసు సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చినను మీరు అతని నమ్మలేదు. అయితే సుంకరులను, వేశ్యలను అతని నమ్మిరి. మీరు అది చూచి అతనిని నమ్మనట్లు పశ్చాత్తాప పడకపోతిరి. ఇక్కడ కూడా ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక మనిషిని కంట 2 కుమారులు ఉన్నారంట. 2 కుమారులుంటే ఆ 2లో ఒక కుమారునికి చెప్తున్నాడు, పెద్ద కుమారునికి చెబుతున్నాడు, కుమారుడా నేడు పోయి నువ్వు ద్రాక్ష తోటలో పని చెయ్యి. ఇక్కడ కూడా ఏం చెబుతున్నాడు? ద్రాక్ష తోటను గురించే పని చెయ్యి అని చెప్తున్నాడు. నేను పోను అని చెప్పాడంట. నేను పోను అని చెప్పాడంట. పోను అని చెప్పిన తర్వాత మనసు మార్చుకొని ఏం చేశాడంట? వెళ్ళాడంట. మరి ఒక కుమారుడు ఉన్నాడంట, 2వ కుమారుడు. తండ్రి నువ్వు వెళ్ళి ద్రాక్ష తోటలో పని చెయ్యి అని చెప్పాడంట. పోతాను అని చెప్పాడంట, కానీ పోలేదు. ఇప్పుడు ఈ 2 ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. ప్రభువు ఏం చేస్తున్నాడు? ప్రశ్నలు అడుగుతున్నాడు. ప్రభువు ఏమడుగుతున్నాడు? ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎవరు ఇప్పుడు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే కుమారుడు ఎవరు? ఒక్కడు నేను పోతాను అన్నాడు, పోను అన్నాడు, కానీ మనసు మార్చుకున్నాడు, వెళ్ళాడు. మరి ఒకడు నేను పోతాను అన్నాడు, కానీ పోలేదు. ఇప్పుడు ఎవరు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చారు అంటే, పోను అని చెప్పిన వాడే మనసు మార్చుకొని వెళ్ళడాన్ని బట్టి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చినటువంటి కుమారుడుగా కనబడుతున్నాడు. ఇప్పుడు పోతాను అని చెప్పి పోకుండా ఉన్నదెవరు? ఈ ప్రధాన యాజకులు, ఈ పరిసయ్యులైనటువంటి వారన్నమాట. ధర్మశాస్త్రమునకు లోబడి ధర్మశాస్త్రాన్ని వారు దేవుని మార్గముగా కలిగినటువంటి వారు వీరు దేవుని యొక్క ఆజ్ఞల మార్గమున మేము నడుచుకుంటామని చెప్పారు. దేవుడు చెప్పింది మేము చేస్తామన్నారు, కానీ మీరు చేశారా? వీరు చేయలేదు. చేయకపోవడాన్ని బట్టి ఇప్పుడు అందుకే చెప్తున్నాడు ప్రభువు. ఏమంటున్నాడు అంటే, సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురు. ఎలా చెప్తున్నాడు? చెప్పడం కూడా మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళ దగ్గర నుంచి తీసివేయడానికి. ఎవరైతే నేను పోను అని అంటే అన్యజనులైనటువంటి వారు, అసలు వీరికి దేవుడు ఎవరో తెలియదు, కానీ వీరెవరంట? సుంకరులంట, వేశ్యలైనటువంటి వారు, దేవునికి భయపడేటువంటి వారు కారు వీరు తమ ఇష్టానుసారముగా నడుచుకునేటువంటి ప్రవర్తన కలిగిన వారు, దేవుని యొక్క ఇష్టాన్ని లక్ష్య పెట్టేటువంటి వారు కాదు. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మీరు నడవలసినటువంటి మార్గం అన్నా కూడా వీరు లక్ష్య పెట్టరు. నేను పోను అన్నాడు, కానీ ఏం చేశాడు? చివరికి మనస్సు మార్చు. కాబట్టి సుంకరులైనా సరే, వేశ్యలైనా మీకంటే ముందుగా పోతారంటాడు. అంటే వీరి దగ్గర నుంచి పూర్తిగా తీసేశాడా? మీకంటే ముందుగా ఎవరు వెళ్తారు? ఎవరైతే మాట వింటున్నారో వారు వెళ్తారు. కాబట్టి ఇంకా చూడండి, దేవుని యొక్క వాక్యములు కనుక మనం చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచ్చిన భాగంలో కనుక మత్తయి సువార్త
8వ అధ్యాయము 11వ వచనం. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వేలపడికి చీకటిలోనికి త్రోవబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉందినని మీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ కపెర్నహూములోనికి ప్రవేశించినప్పుడు శతాధిపతి ఒక ఆయన వచ్చి, నా దాసుడు పక్షవాయువు చేత మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్తూ ఉన్నప్పుడంట నేను వచ్చి స్వస్థపరుస్తానని చెప్పి ప్రభు వారితో చెప్తూ ఉంటే, ఆ వ్యక్తి, ఈ శతాధిపతి ఏమంటున్నాడంటే, నీవు నా ఇంటికి వచ్చుటకు కూడా నేను పాత్రను కాదు, నువ్వు మాట మాత్రము సెలవిచ్చిన చాలు అని చెప్పాడంట. ఆ చెప్పినటువంటి మాట చూడండి, అంటే ప్రభువు ఎటువంటి వాడు అనేది ఆయన పూర్తిగా ఎదిగాడు. ఆయన కూడా ఎటువంటి ఒక అధికారము కలిగిన వాడు. 100 మంది మీద ఆయన అధికారిగా ఉన్నాడు. ఒకరు రమ్మంటే ఒకడు వస్తాడు, ఒకడిని పొమ్మంటే పోతాడు. అధికారం అంటే ఇది. రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. సొంత ఇష్టము అనేటువంటిది ఒక అధికారము మన మీద ఉన్నప్పుడు, నియమించబడినప్పుడు మన సొంత ఇష్టము అనేటువంటిది మనము చేయకూడదు. ఇక్కడ ప్రభు కలిగి ఉన్న అధికారం ఏదో ఈ శతాధిపతి ఎరిగి అంటున్నాడు, నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలని. తను ఎటువంటి అధికారము కలిగి ఉన్నాడో దాన్ని గూర్చి అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారికి ఆ శతాధిపతిని చూస్తే ముచ్చటేసింది. ఇజ్రాయేలులోనైనాను ఇంత విశ్వాసము చూడలేదు అంటున్నాడు. అంటే ఇప్పుడు ప్రభువు ఏం చెప్తున్నాడు, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి ఏం చేస్తారంట, అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా, వీరి 3 సీట్లు మాత్రం ఏమై ఉన్నాయి, కన్ఫర్మ్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు వీరితో కూడా ఎవరు, వీళ్ళు మాట్లాడితే ఏం చెప్తారు, ఎందుకు ఈ మాట చెప్పాను, మా తండ్రి అబ్రహాం అంటారు. అబ్రహాముతో కూడా ఇస్సాకు, యాకోబు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులో దేవునిగా వీరు కలిగి ఉన్నారు. కాబట్టి వీరి సంతానం కనుక యాకోబు సంతానమైన ఇశ్రాయేలు యూదులైనటువంటి వారు. ఇప్పుడు వారితో కూడా వీరందరూ కూడా ఎక్కడికి వెళ్తారంట, పరలోకంలోకి వెళ్తారంట, కూర్చుంటారంట. కానీ కూర్చుందరు కానీ అంటే వీళ్ళు వెళ్ళిపోయినట్టు కాదు. అంటే వాళ్ళ విశ్వాసం ఏంటి, వాళ్ళ మనస్సు ఏంటి అంటే, మేము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కూడా రాజ్యంలో మేము ఉంటాము అనేటువంటిది. అయితే దేవుడైతే మాత్రం ఏం చేస్తాడంట, ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క విశ్వాసం వీరికి ఉందా, అబ్రహాము యొక్క క్రియలు వీరికి ఉన్నాయా, వీరికి ఎంత మాత్రం లేవు. వీరు దేవుని రాజ్యంలోకి వెళ్తారు. అబ్రహాం వెళ్ళాడు, తండ్రి అబ్రహాం కాబట్టి. ఇప్పుడు వీరు కూడా వెళ్తారంటే శరీర సంబంధులందరూ కుమారులు కాదు అన్నాడు. విశ్వాసమును బట్టి పుట్టిన వారే కుమారులని దేవుడు మాట్లాడదు. కాబట్టి వీరికి ఎవరికి శరీరానుసారంగా పుట్టిన వారు ఎవరు కూడా అబ్రహాము కుమారులు కాదు. వాగ్దానమును బట్టి విశ్వాసము చేత ప్రభువునందు ఉన్నటువంటి వారే కుమారు. అందుకే ఇప్పుడు వీరు ఏమవుతారు, వెలుపట చీకటిలోని కంట త్రోయబడతారు, అక్కడ ఏర్పును పండు కొరుకుటయు ఉండునని మీతో. అయితే ఇప్పుడు వీరు ఏంటి, ప్రభు వచ్చినప్పుడు ఉన్నటువంటి స్థితి ఏంటి, పరిసయ్యులైనటువంటి వారు, ఈ ప్రధాన యాజకులైనటువంటి వారు ఏంటంటే, దేవుని రాజ్యము మాది అంటే విశ్రాంతి. దేవుని యొక్క వాగ్దానాలు అన్ని కూడా ఎవరికి ఉన్నాయి, ఇశ్రాయేలీయుల యూదులకే ఉన్నాయి. కాబట్టి దేవుని రాజ్యం ఎవరిది, మాది అని వారంట బలాత్కారంగా దేవుని రాజ్యాన్ని పట్టుకొని ఉన్నారంట. బలాత్కారంగా పట్టుకొని ఉన్నారంట. చూడండి, ఇక్కడ మత్తయి సువార్తలోనే ప్రభు మాట్లాడుతూ 23వ అధ్యాయము 13వ వచ్చిన భాగం నుండి చదివితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరు అందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. ఏమంటున్నాడు ప్రభువే, ఏం చెప్తున్నాడు వాళ్ళ గురించి,
వేషధారులైనటువంటి పరిసయ్యులారా అని చెప్తూ, శాస్త్రులారా అంటూ, వీరు పరలోక రాజ్యమును ప్రవేశించరంట, ప్రవేశించేటువంటి వారిని ప్రవేశింపనివ్వరంట. మరి ఒక చోట రాయబడి ఉంటుంది ఏంటంటే, వారు బలాత్కారముతో పట్టుకొని ఉన్నారు. అంటే వీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని ఏం చేస్తున్నారు అంటేనంట, మూసివేసేస్తున్నారంట పరలోక రాజ్యాన్ని. అంటే ఇది మాది, ఇందులోనికి ప్రవేశించుటకు యోగ్యులు ఎవరు? మేమే. మాకే దేవుడు తన రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఇది మాకు వాగ్దానంగా అబ్రహామును బట్టి, ఇస్సాకు, యాకోబులను బట్టి మాకు అనుగ్రహింపబడింది. మా పితరులు ఎక్కడ ఉన్నారు అంటే దేవుని రాజ్యములో ఉన్నారు. ఇప్పుడు వారితో కూడా మేము ఎక్కడుంటాము? పరలోక రాజ్యంలో ఉంటాం. ఇప్పుడు శుంకరులను, వేశ్యలను చూచినప్పుడు వారు ఏం చేస్తారు? అసహించుకుంటారు. వారిని పాపులుగా వారు భావిస్తారు. వారు తాగే బావులలో నీళ్లు తాగరు, వారు సంచరించే స్థలములలో వారు సంచరించరు, వారికి ఎడముగా ఉంటారు, వారిని అసహించుకుంటారు, వారిని కడమ జాతి వారిగా, నిమ్న జాతి వారిగా, వారిని వెనుపటికి వెనువేసినటువంటి జాతి వారిగా వారిని చూస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీకంటే ముందుగా ఎవరు వెళ్తారని చెబుతున్నాడు? వీరి యొద్ద నుంచి దేవుని రాజ్యాన్ని ఏం చేస్తున్నాడు? తీసివేస్తున్నాను అంటున్నాడు. తీసివేసి మీకంటే ముందుగా శుంకరులు, వేశ్యలను పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. ఎందుకు? యోహాను గారు వచ్చి పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడి అని ప్రభు మార్గాన్ని సరళం చేస్తూ మారు మనసు విషయమే బాప్తిస్మం ఇస్తూ ఉంటే, మరంట దానిని, ఆయన మాటలను వారు లక్ష్య పెట్టలేదు, వారు నిరాకరించారు. ఒకవేళ వారిలో కొందరు నేను పాపిని అని బాప్తిసం తీసుకున్న, నీళ్ళల్లో బాప్తిసం తీసుకున్నా కూడా వారేంటంటే మారు మనస్సుకు తగినటువంటి ఫలములను ఫలించుకుని, అంటే వారి క్రియలను, వారి మార్గములను వారు చక్కబరుచుకోకుండా, పరిశుద్ధత కొరకే తమను తాము ప్రతిష్ఠించుకొనుకోకుండా, దేవుని కొరకు జీవించే విశ్వాసము అనేటువంటిది వారిలో లేకుండా కేవలం ఏంటి, నేను పాపిని అని చెప్పి వారు బాప్తిసం తీసుకుంటున్నారు నీళ్ళు. కాబట్టి మీరు ఆయన వచ్చినప్పుడు మీరు ఆయన నమ్మలేదు, వీరైతే ఏం చేశారంట? నమ్మారు. కాబట్టి వీరికంటే ముందుగా మీరు మాత్రం వెళ్ళరు అని చెప్తున్నాడు. ఇంకా అనేకమైనటువంటి సందర్భాలలో పరలోక రాజ్యము అనేటువంటిది వారి వద్ద నుంచి తీసివేయబడినట్లుగా మనకి లేఖనాలలో కనబడుతూ ఉంటుంది. అయితే ప్రభు మరి ఎవరికి పరలోక రాజ్యాన్ని అనుగ్రహింపచేస్తాడు? మనం తీసివేయబడినది అని అంటే వారిని పూర్తిగా దేవుడేమీ తీసివేయలేదు. ఎందుకు తీసివేయలేదు వారిని అని అంటే, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, వారు తమ కొరకు పంపబడినటువంటి కుమారుడైనటువంటి యేసు క్రీస్తును వారు నిరాకరించటాన్ని బట్టి, ఆయనను తృణీకరించడాన్ని బట్టి, ఆయన ఎడల వారు విశ్వసించకపోవడాన్ని బట్టి వారి యుద్ధ నుంచి దేవుని యొక్క రాజ్యము తీసివేయబడే. కానీ ఎవరైతే ఈయన దేవుని కుమారుడు అని విశ్వాసం ఉంచారో వారికి అందరికీ, యూదులని లేదు, లేకపోతే గ్రీకు దేశస్థులని లేదు, లేకపోతే అన్యుడని లేదు, సుంకరి అని లేదు, ఏ భేదము లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, ఎవరికి కూడా ఏ భేదము అనేటువంటిది దేవుడు ఉంచడం లేదు. ఆయన పక్షపాతి కాడు అనేది తాను ఎట్టివాడనై ఉన్నాడో తాను కనబరుచుకొనడానికి ఇక్కడ కూడా అబ్రహాము గారికి చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి, ఈ లోకములోని వంశములన్నీ నీ వలన ఆశీర్వదింపబడును అని అబ్రహాము గారికి చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, సమస్త లోకానికి కూడా
తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి యూదుడని లేదు, అంజుడని లేదు, ఏ భేదమును లేకుండగా అందరికీ దేవుని రాజ్యాన్ని అనుగ్రహింపచేయుటనేది దేవుని యొక్క చిత్తమైనది. దాన్ని బట్టి చూడండి, పేతురు గారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచన భాగము నుండి చదువుకుందాం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించురో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు, అది అడ్డు బండయు ఆయను, అడ్డు బండయు ఆయను. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎందుకు వారి యొద్ద నుంచి తీసివేయబడింది అంటే, వారంట వాక్యానికి అవిధేయులై వారు తొట్టిల్లిపోతూ ఉన్నారంట. దానిని బట్టియే మరి వారి యొద్ద నుంచి తీసివేయడం, వారు దాని కొరకే నియమింపబడిరి అని కూడా ఇక్కడ వాక్యం సాక్ష్యం ఇస్తుంది. అంటే ఇల్లు కట్టేటువంటి వారు ఏ రాతిని నిషేధించారో అదే మూలకి తలరాయి. ఇప్పుడు ఈ తలరాయి మూలరాయి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. నీవు కనుక విశ్వాసం ఉంచితే నీవు కట్టబడడానికి యేసుక్రీస్తు ప్రభువారు విశ్వసించుచున్న నీకు అమూల్యమైనటువంటి మూలరాయిగా ఉంటాడు. అదే నీవు గనక వాక్యానికి అవిధేయుడుగా ఉంటే అదే రాయి నీకు అడ్డురాయిగా ఉంటుంది. నీవు తొట్టిల్లిపోయి తూలి పడిపోతావు, దేవుని రాజ్యానికి మాత్రం వెళ్ళలేవు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మనలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోని కంట మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన యొక్క గుణాతిశయాలను ప్రచురపరిచేటువంటి ఏర్పరచబడినటువంటి వంశముగాను, రాజులైనటువంటి యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగాను. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలను కూడా దేవుడు పిలిచాడు. ఎలా పిలిచాడు? నిర్గమకాండము 19వ అధ్యాయ భాగంలో కనుక మీరు చూస్తే వారిని కూర్చి కూడా ఏమని వ్రాయబడుతూ ఉన్నది అంటే, మీరు నాకు స్వకీయమైనటువంటి సాంపాద్యం, నా సొత్తైనటువంటి ప్రజలు, నాకు మీరు యాజక రూపమైనటువంటి రాజ్యముగాను, పరిశుద్ధమైన జనముగాను ఉందిరా. ఇప్పుడు వారిని కూడా దేవుడు అలాగుననే ఏర్పాటు చేసుకుని పిలుచుకున్నవాడు. కానీ వారు అవిధేయులై వారి తొట్టిల్లిపోతూ వారి కొరకు అనుగ్రహించబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని వారు నిరాకరిస్తూ ఆయన ఎడల విశ్వాసము అనేటువంటిది వారికి లేకుండా ఆయనను పట్టుకొని చంపివేసి వారు ఇంకను కూడా వారు తమ యొక్క దుర్మార్గతల వారుండి ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా విశ్వసించినటువంటి వారు అనేకులు ఉన్నారు. కాబట్టి వారిని గూర్చి ఏమంటే వారి యొద్ద నుంచి ఏమవుతూ ఉన్నది అంటే తీసివేయబడట. ఇప్పుడు మరలా కూడా సమస్త లోకానికి కూడా, యూదులే కానీ అన్యజనులమైన మనకే కానీ అనుగ్రహింపబడినటువంటి కృప ఏమిటి అంటే కనుక చీకటిలోనున్నటువంటి మనల్ని ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి తన గుణాతిశయములు ప్రచురపరిచేటువంటి రాజులైనటువంటి యాజక సమూహం, ఏర్పరచబడినటువంటి వంశముగానంట ఆయన మనలను పిలుచుకున్నాడు. ఇప్పుడు మనకి దేవుడు ఏమి అనుగ్రహిస్తానంటున్నాడు? ఆయన రాజ్యమును మనకు ఆయన పిలుపే ఎలాంటిది అంటే కనుక పరలోక సంబంధమైనటువంటిది. చూడండి, మీరు 22వ అధ్యాయము మత్తయి సువార్త
22వ అధ్యాయంలో కనుక మీరు చూశారు అంటే, మత్తయి సువార్త 22వ అధ్యాయము 3వ వచన భాగము నుండి చదవాలి. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచినాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగానున్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడతడు, పెండ్లి విందు సిద్ధముగానున్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడి వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ తర్వాత మీరంతా చదవండి, చివరి మాట 14వ వచన భాగం చదవండి. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పరలోక రాజ్యాన్ని గురించి ఒక ఉపమానము చెప్తూ ఉన్నాడు. ఉపమానం చెప్తూ, రాజంట తన కుమారునికి వివాహం చేయడానికి పెండ్లి విందుని ఏర్పాటు చేశాడంట. ఆయన ఏర్పరచబడిన వారిని అందరినీ కూడా ఏం చేస్తూ ఉన్నాడు? పిలుస్తున్నాడు. పెండ్లి విందుకి పిలుస్తూ ఉన్నారంట. కానీ పిలువబడినటువంటి వారు ఎవ్వరు కూడా ఆ విందుకు రాలేదంట. అందరు ఏం చెప్తున్నారు? సాకులు చెబుతున్నారు. ఆయన పిలిచినటువంటి పిలుపుని లక్ష్యం చేయటల్లా, ఒకడేమో పొలానికి వెళ్తున్నాడంట, మరి ఒకడు వర్తకానికి వెళ్తున్నాడంట. వెళుతూ వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాకుండా ఎవరైతే మీరు రండి రండి అని రాజు పిలుస్తున్నాడు, పెళ్లి విందు సిద్ధముగా ఉంది అని పిలుస్తూ ఉంటే ఆ దాసుని పట్టుకొని ఏం చేస్తున్నారట? కొట్టి వాళ్ళని చంపుతూ ఉన్నారంట. చంపుతూ ఉన్నారంట. చూడండి ఎంత దుర్మార్గమో. పెండ్లి విందుకు పిలుస్తూ ఉంటే వారిని భోజనం సిద్ధంగా ఉంది. అంటే ఈ లోకంలో మనం పెండ్లికి పిలిచే పిలుపు కాదండి ఇది. మనందరం కూడా ఏ పెండ్లి విందుకు పిలువబడ్డాం? పరలోకములో గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి మనం పిలువబడినటువంటి వాళ్ళం. పిలువబడినటువంటి వారిని మొదట ఎవరిని పిలిచాడు? ఎవరినైతే సమస్త జనులలో కూడానంట లెక్కకు తక్కువగా ఉన్నారు. ఎవరు? యాకోబు సంతానమైనటువంటి ఇజ్రాయేలు. ఆయనను కూడా దేవుడు వారిని ఏర్పాటు చేసుకుని, మీరు నాకు స్వకీయమైన జనము, నా సొత్తైనటువంటి ప్రజలు, మీరు నాకు యాజక రూపమైనటువంటి రాజ్యం, నేను మీకు దేవుణ్ణి, మీరు నాకు ప్రజలు, నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారులు, నేను మీ మధ్య నివసించి సంచరిస్తాను అని చెప్పి దేవుడు వారిని పిలిచాడు. ఆ యొక్క ఏర్పాటులో ఉన్న వారి కొరకు దేవుడు ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చి, ఇదిగో మీరు నడవలసినటువంటి మార్గం ఇది అని చెప్తే, చక్కగా పిలువబడినటువంటి వీళ్ళందరూ కూడా ఏమన్నారు? మేము నడుచుకుంటామని చెప్పారు. ఆయన చెప్పింది మేము చేస్తాం అని మోషే గారితో చెప్పారు. ఇది మోషే గారు విన్నారు దేవుడు, కానీ ఆయన చెప్పినది ఏది కూడా చేయలేదు. ఇందా మనం చెప్పుకున్న ఉపమానములు, రెండవ కుమారుడు ఏమంటున్నాడు? ఆయన పోతాను అన్నాడు, కానీ ఆయన మాత్రం తోటలో పనికి పోలేదంట. పోలేదు కాబట్టి ఏం చేస్తున్నాడు? ఎవరు మాట విన్నారు? పోను అని చెప్పినటువంటి కుమారుడేనంట మనస్సు మార్చుకుని వెళ్ళాడంట. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చినటువంటి. ఇప్పుడు ఇక్కడ కూడా పిలువబడినటువంటి వారు ఆయన మాటను లక్ష్యము చేయనప్పుడు ఏం చేస్తున్నాడు? వారి మీదంట రాజుగారికి బాగుగా కోపం వచ్చేసి వారిని కఠినంగా సంహరించమని మరి తన దాసులకి సెలవిచ్చి ఏం చేస్తున్నాడు? రాజమార్గములలో నుండి కనబడినటువంటి ప్రతి ఒక్కరిని కూడానంట పెండ్లి విందుకి పిలవమని చెప్తున్నాడు. చెడ్డవారేమి, మంచివారేమి, గురుడివారేమి, కుంటివారేమి, అందరినీ కూడానంట పిలవమని చెబుతున్నాడట. విందుశాలని నిండేటట్లుగా పిలవమంటున్నాడు. విందుశాల అంతా కూడా నిండిపోయిందంటండి, నిండిపోయిందంట. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చాడు. అంటే చూడండి, పెండ్లి విందుకు పిలువబడి, ఇప్పుడు ఏర్పరచబడినటువంటి వారు కొందరుగానే అంటారు, పిలువబడిన వారు ఎలా ఉన్నారు? అనేకులు. ఇప్పుడు దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క రాజ్యాన్ని వారు ఏం చేస్తూ ఉన్నారు?
తృణీకరిస్తున్నారు, అలక్ష్యం చేస్తున్నారు. దేవుని యొక్క వాక్యానికి వారు ఎలా ఉన్నారు? అవిధేయులుగా ఉన్నారు. కాబట్టి వారి యొద్ద నుంచి ఏమైంది? తీసివేయబడి. ఎవరైతే దాని ఫలాన్ని ఇస్తారో వారు దేవుని రాజ్యంలోకి. ఎవరు దేవుని రాజ్యంలోకి వెళ్తారు? చూడండి, పిలువబడినటువంటి శిష్యులను గూర్చి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయము. లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచన భాగమును చదువుకున్నాం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిలని సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి. అక్కడికి దొంగరాడు, చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. ప్రభు తాను పిలిచినటువంటి శిష్యులకి ఏమని వాగ్దానం చేస్తూ ఉన్నాడు? ఏమని వాగ్దానం చేస్తున్నాడు? పిలువబడినటువంటి శిష్యులు ప్రభు మాట్లాడుతున్నాడు. చిన్నమందా భయపడకూరు, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఇందాక ప్రధాన యాజకులు పరిశీలితో ఏం చెప్పాడు? మీ వద్ద నుంచి తీసివేయబడి దాని ఫలమిచ్చేటువంటి జనులకు ఇవ్వబడును. ఇప్పుడు మీరెవరు? ఆయన కోరుకునేటప్పుడు ఆయనకి ఫలాలను ఇచ్చేటువంటి జనులు, ప్రభు పిలిచినటువంటి శిష్యులు వీరు. ప్రభువును వెంబడించచ్చు, ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారు వీరు. ఇప్పుడు వీరిలో యూదులు ఎవరు లేరా? అందరూ ఎవరు? వీళ్ళు పిలువబడిన వాళ్ళందరికీ కూడా యూదులే కదా. అన్యులు ఉన్నారా వీరిలో? వీరిలో అన్యులు ఎవరు లేరు. అంటే దాని ఫలమిచ్చేటువంటి జనులకి ఇయ్యబడును అని చెప్తున్నాడు. అయితే పిలువబడినటువంటి వారికి ఆయన చెప్తున్నటువంటి బోధ ఏంటంటే, మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఈ లోకపు జనుల వల్ల మీరు ఐక్య విచారములను కలిగి ఉండవద్దు. మీకేది అవసరమో మీకు కావలసినవన్నీ కూడా మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడు. ఇప్పుడు మనల్ని దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన రాజ్యానికి మనం వారసులు మగునట్లుగా మనల్ని పిలుస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలో? పిలువబడినటువంటి మనము ఆయన రాజ్యంలోకి మనం వెళ్ళాలి అంటే మనం ఎటువంటి వాళ్ళని ఉండాలా? ఆయన రాజ్యాన్ని వెతికేటువంటి వారిలాగా ఉండాలా. ఎవరైతే ఆయన రాజ్యాన్ని వెతుకుతారో వారికంట ప్రభువు ఆయన రాజ్యం ఇవ్వడానికి ఇష్టమై ఉందంట. అందుకనే పిలువబడినటువంటి వారితో చెప్తున్నాడు, మీకు రాజ్యము అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. నాకని కూడా చెప్పట్లే ఆయన. ఎవరికంట? మీ తండ్రికి. పిలిచింది ఎవరు? ప్రభువు. ప్రభువు ఎవరిని గురించి చెబుతున్నాడు? తండ్రిని గురించి చెప్తున్నాడు. మీకు రాజ్యం ఇవ్వడం అనేది మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. అయితే మనం దేవుని రాజ్యాన్ని వెతికేటువంటి మనము ఎలా ఉండాలో కూడా ప్రభు చెప్తున్నాడు. మనం ఏం తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా ఐక్య విచారం మనం కలిగి ఉండకూడదు. అంత మాత్రమే కాకుండా మనం ఏదైతే కలిగి ఉంటామో కలిగిన దాన్ని అంతటిని కూడానంట అన్నీ ఏం చేయాలంట? ధర్మం చేసే వాళ్ళలాగా ఉండాలంట. అమ్మి ఎందుకో మరి దేవుడు అత్యధికంగా ఏమిస్తున్నారు అంటే, మనం సంపూర్ణం కావాలి అన్నా కూడా ఏం చేయాలంట? మనకు కలిగిన దాన్ని అంతటినీ కూడా విడిచిపెట్టాల. ఏది మనకి లాభకరమో దాన్ని మనం నష్టంగా ఎంచుకోవాలి. సమస్తాన్ని కూడా మనము నష్టంగాను పెంటగాను ఎంచుకునే వారిలాగుండాలి. నువ్వు కలిగి ఉన్నది కూడా నాది అని మనం అనుకోకూడదంట. నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అంటే వెళ్ళాలని ఎంతమందికి ఉంది? ఉందా? దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఇలా అడిగితే ఎలాగమ్మా?
అమ్మి ఎలా ఇచ్చేస్తాం అనుకుంటారా? నువ్వు కోరుకో, దేవుని రాజ్యాన్ని వెతుకు. దేవుని రాజ్యాన్ని కనులకి బయలుపరచబడితే ఇది ఆటోమేటిక్గా నీ దగ్గర నుంచి నువ్వే విడిచిపెడతావు. ఇదంతా నీకు వెనక్కి వెళ్ళిపోతుంది. నీ కనుల ముందు ఏముంటుందంటే దేవుని రాజ్యం. అది మనం వెతకట్లేదు, అది మనం చూడట్లేదు. కనుకనే మనకేం కనబడుతున్నాయి? మన ఇండ్లు కనబడుతున్నాయి, మన భూములు కనపడుతున్నాయి, మన ఆస్తులు కనపడుతున్నాయి, మన కష్టార్జితం, బ్యాంక్ బ్యాలెన్సులు, ఇవన్నీ కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. ఎవరికైతే దేవుని రాజ్యం కనబడుతుందో, ఎవరు దేవుని రాజ్యాన్ని వెతుకుతారో, ఆ వెతికినప్పుడు ఇవేవి కూడా కనబడవు. నీకు చాలా అల్పమైనవిగా కనబడుతాయి, చాలా స్వల్పమైనవిగా కనబడుతాయి. ఒక మంచి బిల్డింగ్లో నువ్వు ఉంటూ నీ పక్కన ఒక చిన్న పూరిపాక ఉందనుకోండి, నీకు అది ఎలా తోస్తుంది? ఒక పూరిపాక, కనీసం గోడలు లేవు, దానికి ఒక పునాది లేదు, ఏమి లేదు, ఒక నెట్టాడి పెట్టి ఇట్లా కప్పుకున్నారు తాటి ఆకులతో. నువ్వు మంచి బిల్డింగ్లో ఉన్నావు. ఉన్నప్పుడు నీ దృష్టికి ఎలా కనబడుద్ది? ఇది ఎలా కనబడుతుంది? చాలా స్వల్పమైనటువంటిదిగా కనబడుద్ది. అయితే ఇప్పుడు ఆ స్వల్పమైనదిగా నీకెలా అది? అతను ఎంత బీదవాడు, ఎంత లేనివాడు, ఏమీ చేతగానివాడు అని నువ్వు ఎలా అనుకుంటావో, నువ్వు దేవుని రాజ్యాన్ని ఉన్నతమైనది, శ్రేష్టమైనటువంటిది, పరసంబంధమైనది, మహిమ కలిగినది, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది, పరలోకంలో నీ కొరకు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యాన్ని చూస్తే నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్లో ఎంత సౌకర్యంగా, ఎంత సుఖంగా నువ్వు జీవిస్తున్నా దాని ముందు ఇది ఎలా ఉంటుంది? నీ గనక చిన్న పూరి గుడిసె చూస్తే, పందులు మేపే పూరి గుడిసె అనుకోండి, దానికి ఏమైనా మనుషులన్నా ఉంటే కొంత శుభ్రం ఉంటుంది. పందులు మేపే పూరి గుడిసె అనుకోండి, అది ఎలా ఉంటుంది? దరిద్రంగా ఉంటుంది. అంత దరిద్రంగా మనకి కనబడుతుంది మన కన్నులకి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నివాసం గనక మన కన్నులకు కనబడితే, కాబట్టి మనము ఇకప్పుడు మనకున్న దాన్ని దేనిని విడిచిపెట్టడానికి కూడా మనకి దిగులు పడవు, చింతపడవు. నీ దగ్గర ఏముంటే దానిని ఇతరులకి నీవు ధర్మము చేయడానికి నువ్వు ముందుకు వస్తూ ఉంటావు. అమ్మి నీకు కలిగిన దాన్ని అమ్మి నువ్వేం చేయాలంట? ధర్మము చేయమంటున్నాడు. ఇక్కడ ఇది లూకాసు వార్త 12వ అధ్యాయం ఇప్పుడు చదువుకుని ఉన్నాము. పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకుని. పాతగిలని సంచులంట పరలోకమందు అక్షయమైనటువంటి ధనాన్ని ఎప్పుడు సంపాదించుకోగలుగుతాం? ఎలా సంపాదించుకోగలుగుతాం? ఇక్కడ భూ సంబంధమైనటువంటి వాటిని మనం విడిచిపెడితేనే కానీ అక్షయమైనటువంటి దానిని మనము సంపాదించుకోలేం. చూడండి, ఈ శాస్త్రులు పరిశీలతోనే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ లూకాసు వార్త 11వ అధ్యాయము 41వ వచన భాగములో కూడా, కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీకు అన్ని శుద్ధిగా ఉండును. బా, ఎప్పుడు మీకు అన్ని శుద్ధిగా కనబడతాయి? లేమిలో ఉన్న వాళ్ళని చూస్తే, దరిద్రతలో ఉన్న వారిని చూస్తే, చింపిరి గుడ్డలతో ఉన్న వారిని చూస్తే, చింపిరి జుట్టుతో ఉన్న వారిని చూస్తే, లేకపోతే బాధలో ఉన్న వారిని చూస్తే, కుష్ఠవ్యాధితో ఉన్న వారిని చూస్తే, లేకపోతే ఒక జ్వరపీడితుడే ఉంటే, లేకపోతే దీర్ఘకాలం వ్యాధితో మంచాన్ని బట్టి శుష్కించిపోయినటువంటి దేహముతో ఉంటే, ఒక వ్యక్తిని ఎవరినైనా సరే పాడైనటువంటి దాన్ని కానీ, చెడిపోయినటువంటి దానిని కానీ, పనికిరానటువంటి ఒక దానిని నీవు చూసినప్పుడు, వ్యర్థమైన దాన్ని ఏదైనా ఒక దాన్ని చూస్తే నీకు అది అశుద్ధంగా కనబడుతుంది నీ కన్నులకి అంటే, ఎలా కనబడుతుంది? ఎలా కనబడుతుంది? ఎందుకు కనబడుతుంది? నీకున్నటువంటి ఆస్తి, నీకున్నటువంటి ధన సంపదలన్నీ నీకేం కలగజేస్తున్నాయి అంటే నీ కన్నులకి గురుడితనాన్ని కలగజేస్తున్నాయి. నీ కన్నులకి ఏం కలగజేస్తున్నాయి? గురుడితనాన్ని కలగజేసి నువ్వు సత్యాన్ని గ్రహించలేకపోతున్నావు. ఒక ధనవంతుని ఎలాగ దేవుడు కలగచేశాడో ఒక దరిద్రుని కూడా దేవుడు అలాగే కలగచేశాడు.
ఒక బలవంతుని దేవుడు ఎలా కలుగ చేశాడో ఒక బలహీనుడు కూడా కలుగ చేయబడిన వాడెవడు? దేవుడే. నీవు కనికరపడవలసినదే కానీ, జాలి పడవలసినదే కానీ, తృణీకరించడానికి కానీ, వారిని బాధ పెట్టడానికి కానీ నీకు అధికారము లేదు. నీకు అధికారం లేదు. అందుకే శాస్త్రులు పరిశీలైన వారిని గూర్చి 10వ వంతులు తీసుకుని వస్తే వారి యొక్క అర్పణలు దేవునికి ఇష్టమైనవిగా ఉంటాయా? సోపులోను, జీలకర్రలోను, పుదీనాలోను, అన్నిటిలోనూ వారు ఏం చేస్తున్నారంట? 10వ వంతులు తీసుకొస్తున్నారంట. అంతేకాదు వారు ఉపవాసం ఉంటారంట, మనుషులకు కనబడాలని ప్రార్థనలు, దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారు. అవి దేవునికి ఇష్టమవుతాయి. వారు దేనిని విడిచిపెడుతున్నారు? కనికరాన్ని విడిచిపెడుతున్నారు, న్యాయాన్ని విడిచిపెడుతున్నారు, ప్రేమను విడిచిపెడుతున్నారు. విడిచిపెట్టి మనం ఏది చేసిననో అది మనకి ఫలాన్ని ఇస్తుందా? ఇక్కడ అంటున్నాడు కదా, 37వ వచనంలో చూస్తే ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనం చేయమని ఆయన పిలిచినప్పుడంట ఆయన భోజన పంక్తిలో కూర్చున్నాడు. భోజనానికి ముందుగా స్నానము చేయలేదని, భోజనానికి ముందుగా స్నానం చేయలేదని ఆ పరిసయ్యుడు చూసి ఆశ్చర్యం. అంటే వీడికి ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి వాడు కనుక ఖచ్చితంగా ఏం చేయాలా? స్నానం చేయాలా, లేకపోతే కాళ్ళు కడుక్కోవాలా, లేకపోతే నీళ్లు చల్లుకోవాలా, పాత్ర కడుక్కోవాలా. ఇట్టి శుద్ధీకరణ ఆచారాలు అనేవి యూదులకు అనుగ్రహించబడి ఉన్నాయి. కాబట్టి భోజనానికి ముందుగా ఆయన స్నానం చేయలేదనంట ఆ పరిసయ్యుడు చూసి ఆశ్చర్యపోయాడంట. అందుకు ప్రభువు చెబుతున్నాడు, ఏం చెబుతున్నాడు? మనకు కూడా అంతే కదా. మనం కూడా ఏం చేస్తాం? వీళ్ళు స్నానం చేశారా లేదా, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు మంచి బట్టలు కట్టుకున్నారా లేదా, మురికి బట్టలు కట్టుకున్నారా లేదా, వీళ్ళు కాళ్ళు కడుక్కున్నారా లేదా, గిన్నె గడిగారా లేదా, స్పూను గడిగారా లేదా, ఇల్లు కడుక్కున్నారా లేదా, ఇల్లు శుభ్రంగానే ఉంచుకోవాలా, దేహాన్ని శుభ్రంగానే ఉంచుకోవాలా, వస్త్రాలని శుభ్రంగానే ఉంచుకోవాలా, అన్నీ శుద్ధిగానే ఉంచుకోవాలా. కానీ ఈ వెలుపటి శుద్ధి కాదు అనేటువంటి సంగతిని మనం గ్రహించాల. వెలుపట శుద్ధి కాదు అనేటువంటి సంగతిని మనం గ్రహించాల. లోపట అంతరంగాన్ని మనం గ్రహించగలగల. ఇక్కడ అంటున్నాడు, పరిశీలైనటువంటి మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయదురు, కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపలి భాగమును చేయలేదా? లోపలి భాగాన్ని అంటే వీళ్ళేంటి, ఎక్కడ కడుక్కుంటున్నారు? వెలుపట కడుక్కుంటున్నారు, లోపల కడుక్కోవడంలా. వెలుపటి శుద్ధి వీరికి శుద్ధిగా కనబడుతుంది. అందుకంటున్నారు, మీకు కలిగినవి అన్నీ ధర్మం చేయండి, అప్పుడు మీకు అన్ని శుద్ధిగా కదా. అంటే వీళ్ళకున్న అంధకారం అంతా దీనికి దానికి సంబంధం ఏంది? ఒకసారి ఆలోచన చేయండి, ధ్యానం చేయండి ఈ మాటని. మనకన్నీ ఇతరులలో ఏం చేయలేదో మనకి కనబడుతూ ఉంటాయి. ఎందుకు కనబడుతాయి? స్నానం చేయలేదు, బట్టలు లేకపోతే కడగలేదు, తొడవలేదు, ఇట్టి వాటిని వెలుపట శుద్ధిని. నేను ఇన్నిసార్లు కడుగుతాను, నేను అన్నిసార్లు కడుగుతాను, నేను ఇన్నిసార్లు స్నానం చేస్తాను మనం చెప్పుకుంటాం. నిజమే, మంచిదే, శుద్ధిగా ఉండు. కానీ ఎదుటి వారిని ఏం చేయకూడదు? తృణీకరించాము. ఆ తృణీకరింపకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలంట? నీకు కలిగిన దాన్ని అమ్మితే నీకు నీ కన్నులకు ఏం కనబడుతుందంటే అన్నీ శుద్ధిగానే కనబడతాయి అంట. నీకు అసలు అపవిత్రంగా ఏది మనకి ఇప్పుడు నీకున్న అన్నీ వదిలిపెడితేనే నీకున్న గర్వము, నీకున్నటువంటి అతిశయము, నీకున్నటువంటి అహంకారము, ఇవన్నీ దేని వలన వస్తున్నాయి? నీకున్న జ్ఞానాన్ని బట్టి కానీ, నీకున్నటువంటి శక్తిని బట్టి కానీ, నీకున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి కానీ. వీరు దేన్ని బట్టి అతిశయిస్తున్నారు? మేము దేవుని సంతానం, దేవుని రాజ్యము మాది, మేము పరిశుద్ధులం, మేము నీతిమంతులం, మేము జ్ఞానం కలిగిన వాళ్ళం, మేము బుద్ధిమంతులం. ఇలా వారు తమ దృష్టికి తాము శుద్ధులమని వీరు అనుకుంటున్నారు. ఇతరులు ఎలా కనబడుతున్నారు? వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువారిని సైతం వాళ్ళు ఏమంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారిని సైతము ఈయన పాపులతో కూడా కలిసి భోజనం చేస్తున్నాడు, వాళ్ళతో కూడా కలిసి ఈయన ఉంటున్నాడు అని చెప్పి ప్రభువుని కూడా మాట్లాడుతూ ఉన్నారు.
అంటే వీరికి ఎంతవరకు కూడా వీరికి ఏం కనబడతా ఉన్నది? వెలుపటవే చూస్తూ ఉన్నారు. ఈయన ఎవరితో నివసిస్తున్నాడు, ఈయన ఎవరితో సంచరిస్తున్నాడు, ఈయన ఎవరితో భోజనం చేస్తున్నాడు, ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఈయనతో ఉన్న జనులను బట్టి ఈయనను కూడా ఏమనుకుంటున్నారు? పాపులలో ఒకనిగా. కానీ పాపుల కొరకు వచ్చినటువంటి పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా ఈయన వారి కన్నులకు ఈయన కనబడుతున్నాడా? తండ్రి అయిన దేవుని చేత పంపబడినటువంటి కుమారుడు ఈయనే. పాపులను పరిశుద్ధపరచుటకు, పాపముల నుండి రక్షించుటకు పంపబడిన మెస్సయ్య ఈయనే అనేటువంటిది వీరికి ఏమైనా అర్థమవుతుందా? అర్థం కావడం లేదు. వీరి హృదయంలో ఏమున్నది అంటే తోపుతో ఉన్నారు, అజితేంద్రియముతో ఉన్నారు. వారి కన్నులు చూడలేకపోతున్నాయి, వారి చెవులు వినలేకపోతున్నాయి, వారి హృదయము గ్రహించలేకపోతున్నాయి. మనకున్నటువంటి ధనము, మనకున్నటువంటి సాంపాద్యము మనకేం కలుగచేస్తుంది అంటే కనుక గురుడితనాన్ని కలుగచేస్తుంది, అతిశయించేటట్లు చేస్తుంది, అహంభావాన్ని కలుగచేస్తుంది. దేవునిని సైతము దూషించడానికి వెరువనట్టు అహంకారులుగా, అహంభావులు దేవదూషణ చేయడానికి కూడా దేవుడు ఎవరు? నా శక్తి, నా సామర్థ్యం, నా జ్ఞానం అన్నట్లుగా మన హృదయం మనల్ని ఏం చేస్తుంది అంటే ప్రేరేపించడానికి వెనుక తీయదు. ఎంతటి తెగింపును దేవునిని కూడా విసర్జించి, దేవునిని కూడా నిరాకరించేటువంటి మనస్సు అనేది, అంధకారం అనేది మన మనస్సుని, మన కన్నులను ఆవరించి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఒకరికేమో తీసివేస్తానంటున్నాడు, మరికొందరికేమో ఏమంటున్నాడు? ఇస్తాను అని వాగ్దానం. ఎందుకు వారి యొద్ద నుంచి తీసివేస్తున్నాడు? ఎందుకు వారి యొద్ద నుంచి తీసివేస్తానంటున్నాడు? వారి వాక్యానికి అవిధేయులై ఉండడాన్ని బట్టి వారి యొద్ద నుంచి తీసివేస్తానంటున్నాడు. దాని ఫలమిచ్చేటువంటి జనుల కంట ఆయన ఏర్పరచబడినటువంటి వారు, పిలువబడినటువంటి వారు, ప్రభువులను వెంబడించేటువంటి వారు, ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ప్రభువు వారి కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యాన్ని వెతికేటువంటి వారు, ప్రభు రాజ్యము కొరకు తమ కలిగిన దానిని అంతటిని కూడా విడిచిపెట్టేటువంటి వారు, విడిచిపెట్టగలరు. ప్రభు కొరకు తమను తాము ఉపేక్షించుకునేవారు, తమ ప్రాణమును సహా ద్వేషించేటువంటి మనస్సు కలిగినటువంటి వారికంట దేవుడు ఏమి సిద్ధపరిచాడు అంటే పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. అందుకని మనకి యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. యూదులైనటువంటి వారు కీర్తిస్తూ రాస్తూ ఉన్నారు. ఏంటి అంటే బలమైనటువంటి పట్టణము మనకొకటి కలదు అని చెప్పి, దానికి ఆ పట్టణానికంట రక్షణయే ప్రాకారముగా ఉంటుందంట, దానికి రక్షణయే బురుజులుగాను ఉంటుందంట. అంతేకాదు సత్యమును ఆచరించేటువంటి నీతి కలిగిన జనము ప్రవేశించేటట్లుగా ద్వారం. ఎవరు ఆ పట్టణంలోనికి ప్రవేశించగలుగుతారు అంటేనంట ఆ పట్టణానికి రక్షణయే ప్రాకారము, రక్షణయే బురుజులుగా ఉన్నాయంట. ఇప్పుడు ఆ పట్టణంలోనికి ఎవరు ప్రవేశించగలుగుతారు? సత్యమును ఆచరించేటువంటి నీతి కలిగినటువంటి జనము ఆ పట్టణంలోనికి ప్రవేశించుట కొరకు ద్వారము అనేటువంటిది తీయబడుతుందంట. ఫిలడెల్ఫియా సంఘపు దూతతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో చూస్తే ఏమంటున్నాడు? ఓర్పు విషయమైనటువంటి నా వాక్యమును మీరు గైకొంటిరి గనుక మీ ఎదుట తలుపు తెరవబడి ఉన్నది. అంటే ఎవరి ఎదుట తలుపులు తెరవబడతాయి? ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి లోబడతారో, ఎవరు దేవుని యొక్క వాక్యానికి విధేయులవుతారో, ఎవరు ఆయన చెప్పినది చేస్తారో, ఆయన చెప్పినట్లుగా ఎవరైతే చేస్తారో వారి కొరకు ఏం తీయబడుతుందంట? ద్వారములు తీయబడతాయి. తీయబడినటువంటి ఇప్పుడు ఆయన యొక్క వాక్యాన్ని గైకొనడం అంటే చూడండి, ఎవరికి వారు ప్రవేశము కలుగుతుంది అని అంటేనంట దేవుని వాక్యములోనే వ్రాయబడి ఉన్నాయి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయములో కనుక మనం చూస్తే రాయబడి చివరి భాగంలో చూడండి, వారు జీవవృక్షానికి
హక్కు కలిగినటువంటి వారుగా ఉండి గుమ్మముల గుండా పట్టణములోనికి ప్రవేశించువారుగా తమ వస్త్రాలను ఉతుకుకునేటువంటి వారంట ప్రవేశిస్తారంట. ఎవరు జీవవృక్షానికి హక్కును సంపాదించుకోవాలా? రెండవది ఆ గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి మనము ప్రవేశించాలి అంటే మన వస్త్రాలను ఎలా ఉతుక్కోవాలా? గొర్రె పిల్ల రక్తములో మన వస్త్రములను మనం ఉతుకుకొని మనమంట తెలుపు చేసుకునేటువంటి వారమై ఆ పట్టణంలోనికి మనం ప్రవేశించాలి. ఇంకా దేవుని వాక్యంలో రాయబడతా ఉంది, పేతురు రాసినటువంటి పత్రికలో కూడా అంటూ ఉన్నాడు, ఎవరు అని అంటే కనుక విశ్వాసము కలిగి విశ్వాసమందు సద్గుణాన్ని అంట, అలాగునని సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను మనము అమర్చుకొనినటువంటి వారమే. ఇదంతయు కూడా క్రియలతో, ఇట్టి క్రియలు కనుక మీరు చేయువారైతే అంటే ఇదేంటి అంటే కనుక దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానమును మనము సంపాదించుకునేటువంటి వారమైతే, దేవుని యందు మనం భయభక్తులు కలిగిన వారం అయితే, ఖచ్చితంగా దేవుని యందలి భక్తి మనం కలిగిన వారం అంటే మనం ఎటువంటి వారం ఉండాలా? అనుభవ జ్ఞానముతో కూడినటువంటి భక్తిని మనము చేయాల. అంటే అవి క్రియలతో ఉండాలి, మన విశ్వాసం క్రియలతో ఉండాలి. అది సద్గుణమైన, జ్ఞానమైన, సకనమైన, అది మరి అలాగే ప్రేమ అయినా, ఆశానిగ్రహమైన, దయ అయినా, అది క్రియలతో కూడినటువంటిదై ఉన్నప్పుడు మనమంట ఎక్కడికి వెళ్ళగలుగుతాము అంటే నిత్య రాజ్యములోనికి, సమృద్ధి ప్రవేశము అనేటువంటిది మనకి కలుగుతుంది అంటున్నాడు. కాబట్టి మనం ఎవరము? దేవుని రాజ్యానికి పిలువబడినటువంటి వారు. మనము యూదులము కాదు. శరీరమును బట్టి అబ్రహాము సంతానముగా మనము పిలువబడడం లేదు. వాగ్దానమును బట్టి అబ్రహాము సంతానముగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగిన వారమే. విశ్వసించినటువంటి మనము ఎలా ఉండాలి అంటే ప్రభు పిలిచినటువంటి పిలుపునకు తగినట్లుగా మనము నడుచుకోవాలా. ఆయన రాజ్యాన్ని మనం వెతకాలా. వెతికి మనము మనకు కలిగిన దానిని అంతటిని కూడా మనము అమ్మి బీదలకు మనము ఇచ్చేవారముగా ఉండాల. అప్పుడే మనమంటే అక్షయమైన ధనాన్ని సంపాదించుకోగలుగుతాం. ఎవరైతే వారి కలిగిన దానిని అమ్మి బీదలకు ఇవ్వగలుగుతారో వారికి అన్నీ కూడా ఎలా కనబడతాయి అంటే శుద్ధిగా కనబడతాయంట. కనబడదు. మనము వెలుపటి శుద్ధిని చూడము, అంతరంగా దేవుని యొక్క ఏర్పాటు. ఎవరి ఎడల లేమిలోనున్నవాడు దేవుని యొక్క ఏర్పాటులో ఉండడా? దరిద్రుడుగా ఉన్నవాడు దేవుని యొక్క ఏర్పాటులో ఉండడా? దరిద్రులైనటువంటి వారి విశ్వాసం అందు ఎలా ఉన్నారంట? భాగ్యవంతులుగా ఉన్నారు. కాబట్టి ఏర్పాటును మనం గ్రహించేటువంటి మనస్సు అనేది, వెలుగు అనేది మనలో ప్రకాశిస్తుంది. అప్పుడు మనము దీనుల ఎడలను, దరిద్రుల ఎడలను మనము కనికరము కలిగిన వారు ఏంట. మనకు కలిగిన దానిని అమ్మి ఇవ్వడానికి మనం ఎంత మాత్రం కూడా సందేహించాం. నా ధనము నేను నేను తిందును, నేను త్రాగుదును, నేను సుఖించదను, ఇది నా కొరకు అన్నట్టుండం. నాకు ఇచ్చిన దేవుడు నా కొరకు కాదు, నాతో కూడా దీనులైనటువంటి నా సహోదరుల కొరకు ఇచ్చి ఉన్నాడు అని మనము దీనుల ఎడల దయ కలిగి వారి కొరకు మనము ఇచ్చివేయడానికి సంతోషముతో సమ్మతించి వారికి చుట్టలో మనము దేవుని ప్రేమను కనబరుస్తాం. ఇటువంటి వారికి అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే శుద్ధిగానే కనబడుతాయి. మనం ఎలా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకుందాం. మన కన్నులకు అన్నీ కూడా ఎలా కనబడుతున్నాయి? అపవిత్రంగానే కనబడాలి. మన కన్నులు శుద్ధి అవ్వాలా. ఖచ్చితంగా మనకేం కలిగి ఉన్నామో దాన్ని బట్టి మనం అతిశయించద్దు. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, ప్రభు కొరకు మనం దాన్ని విడిచిపెట్టినప్పుడు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఏర్పాటు మన కన్నులకి బయలుపరచబడుతుంది. సమస్తం మన కన్నులకు బయలుపరచబడుతుంది.
మనం దాని కొరకు దేనినైనా సరే, మనకు కలిగిన దాన్ని చివరకు మనల్నైనా సరే అప్పగించుకుంటాం. చనిపోవడానికైనా సరే సిద్ధంగా, ప్రాణాలనైనా సరే అర్పించడానికి సిద్ధముగా ఉంటాం. నేనెందుకు చేయాలి అన్నమండి, నేనేం చేయాలి అన్నాం. ఏది నీ కంటికి కనబడితే, ఏది నీ చెవులకు వినబడుతూ ఉంటే, నీవు వినిన దానిని, నీ కంటికి కనబడిన దాన్ని నీవు చేయుటకు నీవు ఇష్టపడతావు. పెద్ద కుమారుడు ఎలాగైతే పోను అని చెప్పిన కుమారుడు ఏం చెప్తున్నాడు? మనస్సు మార్చుకొని వెళ్ళినట్లుగా మనం ఉండాల. అట్టి కృపదేవుడు అన్యులమైనటువంటి మనకు, మరి పాపులము దరిద్రులమైనటువంటి మన కొరకు దేవుడు దయచేసి ఉన్నాడు. అట్టి కృపలో దేవుని సంఘమంతయు కూడా నిలిచి ఉన్న, దాని ఫలమిచ్చేటువంటి జనులముగా ప్రభు మన కొరకు సిద్ధపరిచిన రాజ్యమును మనం స్వతంత్రించుకుందాం. అట్టి కృపా దేవుడు సంఘానికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.